దొంగ పార్వతి మీద డౌట్‌తో లక్ష్మి పార్వతిని 3 రోజుల పాటు అక్కడే ఉండమని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవి అని మనీషాతో మెల్లిగా 3 రోజులే కదా ఉండమని చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు మనీష కూడా పార్వతికి సైగ చేస్తుంది. సరే మీరు 3 రోజులు అంటున్నారు కాబట్టి అలాగే ఉంటాను అని చెప్పి దొంగ పార్వతి అంటూ ఉంటుంది. ఆ తర్వాత జయదేవ్ లక్ష్మి తనని గెస్ట్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. పార్వతికి ఒక రూమ్ ఇస్తారు. తర్వాత జయదేవ్ లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకో తన మీద డౌట్గా ఉంది మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, అంటే తను లక్కీ కన్న తల్లి కాదంటావా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. తను లక్కీ కన్న తల్లో కాదో నేను కనిపెడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ తర్వాత పార్వతి గదిలోకి మనీషాదేవి అని ఇద్దరు కూడా వస్తారు. అసలు ఆవిడకి పాపకి లింక్ ఏంటండి అని చెప్పి పార్వతి మనీషాని అడుగుతూ ఉంటే అప్పుడు మనీష ఆ పాప దాని కూతురే అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు. ఇక మిత్ర మనీష మాటలు వినేసి ఒక్కసారిగా షాక్ అవుతూ అలా సీరియస్గా మనీష వైపు చూస్తూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.